శ్రీరామ మందిరంలోకి లోపలికి వచ్చేసాము. ఇక్కడ సెల్ ఫోన్లో లోపల పెట్టమన్నారు కాబట్టి ఈ వీడియోకి తీసుకునే అవకాశం వచ్చింది. నేను ఇంకా కన్స్ట్రక్షన్స్లోని ఇవన్నీ చేస్తున్నారు. చెకింగ్ ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా రకరకాలు ఉన్నాయి, బయటకు వెళ్ళి దారులు ఉన్నట్టున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహావిష్ణువుగా ఉండి మహాత్ముడు భగవంతుడు రావణ సంహారం కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి పరమాత్ముడు. ఆయన పాటించిన ధర్మము ఇంకెక్కడా ఏ వ్యక్తి కూడా పాటిస్తాడని నమ్మకం లేదు. అంత గొప్పగా పాటించాడు ఆయన. ఒక లైన్ ఒకటి చెప్తాను. అరణ్యవాసం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారితో లక్ష్మణుడు ఉంటాడు సీతాదేవితో పాటు. ఆ టైంలోని కొంత సైన్యము రథాలన్నీ వస్తుండగా అది గమనించి చెట్టెక్కి చూస్తాడు లక్ష్మణుడు. ఏమని, అన్నయ్య ఎవరో రథాలు ఎవరో రాజులాగున్నారు వస్తున్నారు, అయితే వీళ్ళు మనల్ని ఎవరన్నా చంపడానికి ఏమైనా వస్తున్నారా, భరతుడిలా కనపడుతున్నాడే అంటాడు. అలాంటి వాడిని మనం వదలకూడదు, మనల్ని చంపడానికి మనల్ని ఏదైనా ఇంకా రాజ్యం వదిలేసాం కదా, ఇంకా వాడు ఎందుకు మనల్ని వెంటబడుతున్నాడు, వాడి సంగతి తేల్చేస్తాననే, వాడి సంగతి వేసేస్తానని అంటాడు. రాముడు అంటాడు, వద్దా ఎందుకు తొందరపడతావు, ఆయన లక్ష్మణుడు నెగిటివ్ రిలీజ్ చేస్తాడు. అంటాడు, అట్లా వద్దులే, అంతా యుద్ధం చేయాల్సి సమయం వస్తే మనం ఉన్నాం కదా, ఎదుర్కోగలంలే, ఇబ్బంది లేదు అంటాడు. దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మలు వస్తారు, గురువుగారు వస్తాడు, వాళ్ళ మామగారు జనక మహారాజు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరూ అడుగుతారు. భర్తడు అంటాడు, అన్నయ్య నేను రాజ్యం చేయలేను, అన్నగా ఉండి నువ్వు ఉండగా నేను రాజ్యం చేయడం కుదరదు, కాబట్టి నువ్వు చేయవలసింది రాజ్యం అంటాడు. రాముడు మౌనంగా ఉంటాడు. అప్పుడు కైకేయి కూడా అంటుంది, నేనేదో తెలియక పొరపాటుగా వరాలు అడిగాను, మహారాజా గారు దశరథ మహారాజు కూడా కాలం చేశారు, కాబట్టి మాటను వెనక్కి తీసుకుంటున్నాను, రామా నువ్వు వచ్చి రాజ్య పరిపాలన చేయమంటుంది. మౌనంగా ఉంటాడు, రాముడు మాట్లాడు. పెద్ద మనిషిగా ఎవరున్నారు, జనక మహారాజు, రాజర్షి అంటారు. సంసారంలో ఉండి కూడా రాజర్షి అయినటువంటి మహాత్ముడు ఎవరు, జనకుల వారు. ఆయన అడుగుతారు, ఆయన పాజిటివ్, లక్ష్మణుడు నెగిటివ్, జనక మహారాజు పాజిటివ్. ఆయన ఏం చెప్తాడంటే, భరతుడు అడిగిన దాంట్లో తప్పులేదు, రాజ్య పరిపాలన చేయవలసిందే అన్నయ్యే, శ్రీరామచంద్రుడు రాజ్య పరిపాలన చేయవలసిందే అంటాడు. భరతుడు కుటుంబ సభ్యులు మొత్తం అందరూ పొంగిపోతారు. తర్వాత అంటాడు మళ్ళీ, శ్రీరామచంద్రమూర్తి మాట కోసం, తండ్రి యొక్క మాట కోసము కట్టుబడి అరణ్యవాసం చేశాడు. ఆయన అత్యుత్తమైనటువంటి గుణాలు కలిగిన వ్యక్తి, కాబట్టి రాముడు చేసిన తప్పులేదు, సరైంది అంటాడు. ఏ నిర్ణయం చేయడు, ఆయన పాజిటివ్గా చెప్తాడు. లక్ష్మణుడు నెగిటివ్, జనక మహారాజు పాజిటివ్. అందరు ఎవరికే చూస్తుంటారు, రాముడి యొక్క అభిప్రాయం ఎలా చెప్తాడు ఏంటి అని చూస్తుంటారు. రాముడు ఎక్స్ట్రీమ్ పాజిటివ్నెస్, గొప్ప అద్భుతమైన మాటలు మాట్లాడగలిగి ధర్మాన్ని చెప్పగలిగినటువంటి వాడు, నెగిటివ్ లేని ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కలిగినటువంటి వ్యక్తి, ఉత్తమోత్తం విలువగలిగిన వాడు. అరే ఏం చెప్తున్నాడంటే, అందరూ శ్రీరామచంద్రుడి వైపు చూస్తుండగా ఆయన అన్న మాటలు, నా తల్లి అయిన కైకేయి ఏ ఉద్దేశంతో ఆ కోరిక కోరిందో తెలియదు కానీ అది లోక కళ్యాణం కాబోతుందిలే అంటాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. రాజ్యం పోయింది, సపరిచర్యలు చేసేటువంటి సేవకులందరూ వెళ్ళిపోయారు.
బంధువులు లేరు, మిత్రులు లేదు, మంచి ఆహారం లేదు, అడవులు అలముల్లో తిరుగుతూ కాళ్ళకు చెప్పులు లేకుండా ముళ్ళు గుచ్చుకుంటూ తిరుగుతున్న రాముడు అన్న మాటలు ఎంత గొప్పగా అన్న మాటలు. ఏమంటున్నాడు? నా తల్లి అయిన కైకేయి ఏ ఉద్దేశంతో కోరిందో తెలియదు, కానీ అది లోక కళ్యాణం కాబోతుందిలే అంటాడు. అది రాముడి యొక్క గొప్ప విశిష్టత, గొప్ప విలువలు కలిగిన మాటలు. ఆ రాముడి దగ్గర తెలుసుకోవాలి, రామాయణం చదవాలి, వినాలి. అప్పుడే మన జీవన విధానం మారుతుంది. అందుకే లౌకికమైన జ్ఞానం కావాలంటే ఎవరిని పట్టుకోవాలి? శ్రీరామచంద్రమూర్తి వారిని పట్టుకోవాలి. శుభం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.